వచ్చి పాపమే అంటదయ్యా విషయముగా యోచించిరి బాలుడు మొక్కుని ధారణ చేసి విష్ణువర్ధన రాజును బాలుడు చెప్పనారంభించిరి. ఓ మహారాజ బాబా మా వైశ్య ధర్మము తెలియలేదే బ్రతికితే అతకదయ్యా అందు నీకేది కావాలో చెప్పుమా చాలా పెళ్ళిళ్ళాయను ఏ మామ నాకిచ్చు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పు వర్గులారా పెళ్లి కావాలనన్నచో ముందుగా అన్నము బ్రతకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకలు ఇప్పుడే వరసవయ్యా అట్లైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజముయ్యను కన్యయే నాకు ముఖ్యం అందుకే భాగమున వచ్చనను వైశ్యవాళ్ళ మాటలు సత్యమని రారాజు తలచెనమ్మ తక్షణము సైన్యములో రాజు తన సత్సాగమున చేరెను వైశ్యులందరూ కూడిరి ఇప్పుడెందు చేతుమా యోచించిరి యువజన సంఘమంతా యుద్ధము చేయితే తథ్యమని వెంటనే వాస